హిట్స్ కొడుతున్న యంగ్ డైరెక్టర్స్ అంతా కూడా ఇప్పుడు వెటరన్ మంత్రం పఠిస్తున్నారు. అయితే కుర్ర హీరోలతో సినిమాలు మళ్ళీ తీసుకోవచ్చు కానీ ముందు తాము మెచ్చిన తారలతో నచ్చిన సినిమాలని తీసేస్తే ఓ పనైపోతుంది అనుకుంటున్నారు అంతా. అందుకే ఏ మాత్రం ఛాన్స్ దొరికినా అస్సలు వదలము అంటూ ఇలా వరుస సినిమాలని లైన్లో పెట్టేస్తున్నారు. ఎంతైనా కుర్రాళ్లే, వాళ్ళ ఆలోచనలు కొత్తగా ఉంటాయి. అందుకే ఈ జనరేషన్ మేకర్స్తో పనిచేయడానికి సీనియర్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. దానివల్ల మార్కెట్ కూడా మూడింతలు పెరుగుతుంది. 30-40 ఏళ్ల నుంచి ఉన్న సీనియర్ హీరోల మార్కెట్ను సింగిల్ సినిమాతో మార్చేస్తున్నారు నేటి తరం డైరెక్టర్స్. కథ కాస్త ఓల్డ్ అయినా మేకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీరిలో మొదటిగా చెప్పుకోవాల్సింది అనిల్ రావిపూడి గురించి. ఇప్పటికే వెంకీతో హ్యాట్రిక్ సక్సెస్ కొట్టిన అనిల్ భగవంత్ కేసరితో బాలయ్యకు సాలిడ్ హిట్ అందించాడు. ఇక ప్రస్తుతం చిరు సినిమాని లైన్లో పెట్టినా దీని తర్వాత మరోసారి బాలయ్యతో సినిమా చేయనున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరసింహారెడ్డిగా బాలయ్యని పవర్ఫుల్ గా చూపెట్టిన గోపీచంద్ మల్నేని జాట్తో సన్నీ డియోల్ కి మంచి హిట్ నే అందించాడు. ఇక తన తర్వాత సినిమాని కూడా బాలయ్యతోనే చేయనున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ పనుల్లో ఉన్న గోపి ఈ సినిమాని జులై నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడట. ఇక మరో కుర్ర డైరెక్టర్ వల్లిడి వశిష్ఠతో విశ్వంభర చేస్తున్న చిరు తన తర్వాతి సినిమాని శ్రీకాంత్ ఓదెలాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ లైనప్ ఇలా ఉండగా తనకు ఇప్పటికే వాల్తేరు వీరయ్య వంటి సక్సెస్ ఇచ్చిన బాబీతో మరోసారి జతకట్టబోతున్నాడట మన మెగాస్టార్. ఇక ప్రస్తుతం క్యామియోలతోనే కాలం వెళ్లదీస్తున్న మన నాగ్ త్వరలోనే శైలేష్ కొలనుతో ఓ సినిమా పట్టాలెక్కబోతుందన్న వార్త సోషల్ మీడియాలో గట్టిగానే చక్కర్లు కొడుతుంది. ఇక నాగ్ ఇప్పటికే ఎంతో మంది కుర్ర దర్శకులని ఇంట్రడ్యూస్ చేశాడన్న పేరు కూడా ఉంది. ఇక పొంగల్ బరిలో దిగి 300 కోట్లు కొల్లగొచ్చిన వెంకీ మామ ప్రస్తుతానికి త్రివిక్రమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి త్వరలో కుర్ర డైరెక్టర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ లేకపోలేదు. మొత్తానికి నాటి హీరోలతో నేటి దర్శకుల కాంబినేషన్ ఇలా కొనసాగుతుందన్నమాట. For more videos like this, subscribe Big TV channel.